వెల్కమ్ టు ఎస్ఎల్వన్ ఇంగ్లీష్. ఈరోజు ద టేబుల్స్ టర్న్డ్ అనే పోయము వర్డ్స్వర్త్ రాసినటువంటి పోయంని చదువుకున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్. ఎక్కడైనా అర్థం కాకపోతే మరొకసారి అంతా కూడా చూడండి. ఓకే, టుడే ఇట్ ఈస్ Get up, my friend, and stop reading your books. If you keep sitting and reading, you will become stiff or bent like an old man. ఫ్రెండ్కి చెప్తున్నాడు, లేవయ్యా, బుక్స్ చదవడం ఆపే. ఏం నువ్వు అలా కూర్చొని చదువుతూ ఉంటే నువ్వు స్టిఫ్ అయిపోయి బెండ్ అయిపోతావు. ఎలాగా ఓల్డ్ మ్యాన్ లాగా బెండ్ అయిపోతావు. కమాన్, చీరప్ అండ్ బ్రైటన్ యువర్ ఫేస్. సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా ఫేస్ బ్రైటన్ అవుతుంది. వై ఆర్ యూ వర్కింగ్ సో హార్డ్? అంత కష్టపడి పనిచేస్తున్నావు ఎందుకు? మేకింగ్ యువర్ సెల్ఫ్ అన్హ్యాపీ. నిన్ను నువ్వు అన్హ్యాపీగా చేసుకుంటూ అంత కష్టపడి పనిచేస్తున్నావు ఎందుకు అనే ఫ్రెండ్ని అడుగుతూ ఉన్నాడు. ద సన్ ఈజ్ షైనింగ్ ఓవర్ ద మౌంటైన్ టాప్. ఇట్ గివ్స్ ఆఫ్ ఎ సాఫ్ట్ రిఫ్రెషింగ్ లైట్. ద లైట్ స్ప్రెడ్స్ అక్రాస్ ద గ్రీన్ ఫీల్డ్స్. ఇట్స్ ద సన్స్ వార్మ్ గోల్డెన్ ఈవినింగ్ లైట్. నేచర్ గురించి చెప్తూ ఉన్నాడు. సన్ ఈజ్ షైనింగ్ ఓవర్ ద మౌంటైన్ టాప్ మీద సన్ షైన్ అవుతూ ఉంది. ఇట్ గివ్స్ ఆఫ్ ఎ సాఫ్ట్ రిఫ్రెషింగ్ లైట్. ఎలాంటి లైట్ ఇస్తూ ఉంది? రిఫ్రెషింగ్ లైట్, మనల్ని రిఫ్రెష్ చేస్తూ ఉన్నటువంటి లైట్ ఇస్తూ ఉంది, కాంతిని ఇస్తూ ఉంది. ద లైట్ స్ప్రెడ్స్ అక్రాస్ ద గ్రీన్ ఫీల్డ్స్ అంతటినీ కూడాను ఆ లైట్ స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇట్స్ ద సన్స్ వార్మ్ గోల్డెన్ ఈవినింగ్ లైట్. ఇది సన్ యొక్క వార్మ్ గోల్డెన్ ఈవినింగ్ లైట్, సాయంత్రము ఉన్నటువంటి లైట్ అన్నమాట అని చెప్పి నేచర్ని గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు వర్డ్స్వర్త్. ఓకే, మరొకసారి చూద్దాము. గెటప్ ఫ్రెండ్, లేవయ్యా, అలా చదువుకుంటూ చదవడం ఆపు, బుక్స్ చదవడం ఆపు. అలా కూర్చొని చదువుతూ ఉంటే నువ్వు స్టిఫ్ అయిపోతావు, ఓల్డ్ మ్యాన్ లాగా బెండ్ అయిపోతావు. కమాన్, చీరప్ అండ్ బ్రైటన్ యువర్ ఫేస్. సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా నీ ఫేస్ బ్రైటన్ అవుతుంది. ఎందుకు కష్టపడి పనిచేస్తూ నిన్ను నువ్వు అన్హ్యాపీగా ఉంచుకుంటావు అని అడుగుతున్నాడు ఫ్రెండ్ని. ద సన్ ఈజ్ షైనింగ్ ఓవర్ ద మౌంటైన్ టాప్ మీద సన్ షైన్ అవుతూ ఉంది అంటే ఆ రేస్ మౌంటైన్ టాప్ మీద పడుతూ ఉన్నాయన్నమాట. ఇట్ గివ్స్ ఆఫ్ ఎ సాఫ్ట్ రిఫ్రెషింగ్ లైట్ పడుతూ ఉంది. అక్కడ లైట్ రిఫ్రెష్ చేస్తున్నటువంటి లైట్ పడుతూ ఉంది అక్కడ. ఆ లైట్ గ్రీన్ ఫీల్డ్స్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఆ సన్ యొక్క ఆ సన్ యొక్క వార్మ్ గోల్డెన్ ఈవినింగ్ లైట్. సాయంత్రము రెడ్గా అవుతాయి కదా, అలా రెడ్గా ఈ వార్మ్గా ఉన్నటువంటి ఈవినింగ్ లైట్ అది అని చెప్పి నేచర్ గురించి గొప్పగా చెప్తూ ఉన్నారు వర్డ్స్వర్త్. బుక్స్ ఇన్వాల్వ్ బోరింగ్ అండ్ నెవర్ ఎండింగ్ స్ట్రగుల్. బుక్స్ అనేవేంటి? బోరింగ్, అంతేకాకుండా నెవర్ ఎండింగ్ స్ట్రగుల్, ఒక యుద్ధం లాంటిది చదవడం అనేది. కమ్ అండ్ లిజన్ టు ద లిన్నెట్ ఇన్ ద వుడ్స్లో ఉన్నటువంటి ఆ యొక్క సింగింగ్ బర్డ్, ఆ బర్డ్ ఆ పాటని వినవయ్యా, వచ్చి విను అని చెప్తున్నాడు. హిస్ మ్యూజిక్ ఈజ్ సో స్వీట్, ఐ స్వేర్ ఇట్స్ ట్రూ. ఆ మ్యూజిక్ చాలా స్వీట్గా ఉంటుంది, నిజం, ప్రామిస్ అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఐ స్వేర్ ఇట్స్ ట్రూ, నేను ప్రామిస్ చేస్తున్నాను, చాలా అది నిజం. ఈ సాంగ్ టీచర్స్ మోర్ విజ్డమ్ దాన్ బుక్స్ డూ. అతని యొక్క సాంగ్ నీకు చాలా విజ్డమ్ ఇస్తుంది, బుక్స్ ఇచ్చేటి కంటే కూడా ఆ సాంగ్ నీకు చాలా విజ్డమ్ ఇస్తుంది అని చెప్తూ ఉన్నారు. లిసన్ టు హౌ జాయ్ఫుల్లీ ద థ్రష్ సింగ్స్. ఎంత ఆనందంగా థ్రష్ పాడుతుందో చూడు. హీ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ టీచర్ ఆర్ క్రీచర్. అది కూడా ఒక టీచర్ లాంటిది, క్రీచర్ లాంటిది. కమ్ అవుట్ సైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద రియల్ వరల్డ్. బయటికి రావయ్యా, రియల్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చెయ్యి. అండ్ లెట్ నేచర్ టీచర్స్ యూ, ఇట్స్ ద బెస్ట్ గైడ్.
నేచర్ని టీచ్ చేయని నీకు అది బెస్ట్ గైడ్ అని చెప్తూ ఉన్నారు వర్డ్స్వర్త్. ఏం చెప్తూ ఉన్నారు దీనికి మరొకసారి చూద్దామా. బుక్స్ చాలా బోరింగ్, అవి ఎడతెగని యుద్ధం లాంటివి. కమ్ అండ్ లిజన్, బయటకు వచ్చి వుడ్స్లో ఉన్నటువంటి ఆ లిన్నెట్ పాడే పాటని విను. ఆ మ్యూజిక్ ఎంతో స్వీట్గా ఉంటుంది. ఐ స్వేర్, నిజం ఇది అని ప్రామిస్ చేస్తున్నాను. నిజం, అది నిజం. ఏది నిజము? ఆ యొక్క పాట అంత స్వీట్గా ఉంటుందట. ఆ పాట బుక్స్ ఇచ్చే విజ్డమ్ కంటే కూడాను ఎక్కువ విజ్డమ్ నీకు ఇస్తుంది, అది టీచ్ చేస్తుంది నీకు అని చెప్తూ ఉన్నారు. ఇంకా థ్రష్ అనే బర్డ్ ఎంత ఆనందంగా పాడుతుందో చూడు. ఇది కూడాను ఒక కైండ్ ఆఫ్ టీచర్ ఆర్ ప్రీచరు కూడాను. బయటకు వచ్చి రియల్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేయి. లెట్ నేచర్ టీచెస్ యూ. నేచర్ అనేది టీచ్ చేయని, నేచర్ని నీకు టీచ్ చేయని, అది నీకు బెస్ట్ గైడ్ అని చెప్తూ ఉన్నారు వర్డ్స్వర్త్. నేచర్ ఇచ్చేటువంటి నాలెడ్జ్ స్వీట్ అండ్ ఎంజాయబుల్, చాలా తీయగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. బట్ అవర్ ఇంటర్ఫియరింగ్ హ్యూమన్ రీజనింగ్ అంటే ప్రతిదానికి కూడాను కారణం ఏంటి, అలాంటివన్నీ కూడాను ఇంటర్ఫీర్ చేయకు. ఇట్ రూయిన్స్ ద బ్యూటిఫుల్ ఫామ్ ఆఫ్ న్యాచురల్ థింగ్స్. అది న్యాచురల్ థింగ్స్ యొక్క బ్యూటిఫుల్ ఫామ్ని రూయిన్ చేస్తుంది. ఏది? ఆ హ్యూమన్ రీజనింగ్ అనేది మనం ఇంటర్ఫియర్ చేస్తే, ప్రతిదానికి ఇదేంటి అదేంటి అని కారణాలు అడిగి ఇంటర్ఫియర్ చేస్తే, న్యాచురల్ థింగ్స్ యొక్క బ్యూటిఫుల్ ఫామ్ అంతా కూడా రూయిన్ అవుతుంది. వీ కిల్ థింగ్స్ టు స్టడీ దెమ్, డెస్ట్రాయింగ్ ద బ్యూటీ ఇన్ ద ప్రాసెస్. మనం థింగ్స్ని చంపేస్తూ ఉన్నాం. ఎందుకు? టు స్టడీ దెమ్, వాటిని చదవడానికి మనం చంపేస్తూ ఉన్నాం. డెస్ట్రాయింగ్ ద బ్యూటీ ఇన్ ద ప్రాసెస్, బ్యూటీ ఈ నేచర్లో ఉన్నటువంటి బ్యూటీని అంతా చంపేస్తూ మనము చదువుతూ ఉన్నాం. వీ హ్యావ్ హర్డ్ ఎనఫ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్. మనకి బోల్డంత సైన్స్ ఆర్ట్ ఉంది. షట్ దోస్ ఎంటీ లైఫ్లెస్ బుక్స్. ఆ యొక్క ప్రాణం లేని బుక్స్ని, ఎంటీగా ఉన్నటువంటి బుక్స్ని మూసేవయ్యా. కమ్ అవుట్ సైడ్ అండ్ బ్రింగ్ యువర్ ఓపెన్ ఫీలింగ్ హార్ట్. బయటకు వచ్చి నీ యొక్క ఫీల్ అయ్యే హార్ట్ని, ఓపెన్ హార్ట్ని బయటికి తీసుకురా. ఈ ఓపెన్ ఫీలింగ్ హార్ట్ అనేది నేచర్లో ఉన్నటువంటి దాన్ని, నేచర్ని అబ్జర్వ్ చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. నేచర్ ఇచ్చేటువంటి ఆఫర్స్ అన్నింటినీ కూడాను అబ్జర్వ్ చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. ఎప్పుడు? ఓపెన్ ఫీలింగ్ హార్ట్తో ఉన్నప్పుడు. నీ హార్ట్ ఫీల్ అవ్వాలి, ఓపెన్గా ఉండాలి. అప్పుడే నేచర్ యొక్క ఆఫర్స్ అన్నింటినీ కూడాను అబ్జర్వ్ చేస్తుంది, గమనిస్తుంది, వాటిలన్నింటినీ కూడా ఒప్పుకుంటుంది అన్నమాట. ఓకే, అర్థమైందమ్మా? అర్థం కాకపోతే మరొకసారి అన్నీ పెట్టుకొని చూడండి, వినండి. ఓకే, ఆల్ ద బెస్ట్.